నమస్కారం. ముద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపించేశారు. సూర్యుడు ఉదయించినట్టే కమలం వికసిస్తుందని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మాటలు నిజమయ్యాయని బీజేపీ నాయకులు బత్తుల శంకర్బాబు అన్నారు. ఒక్క పార్లమెంటు స్థానంతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు అత్యధిక ఎంపీ స్థానాలతో ప్రధాని మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వంగా ఏర్పడిందన్నారు. అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని వెల్లడించారు. భారతదేశ సమగ్ర అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 భగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 భగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. తల్లి పాదాలకే దండం పెట్టిండు, నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు, అయినోళ్ళని సొంతోళ్ళని లేనే లేనోడు ఈ భరతమాత పాదాలకే అంకితమయ్యిండు. దేహం దేశమంటడు, దైవం ప్రాణమంటడు, కమలం పువ్వు మనసు కాషాయ యోగి బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 భగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. చూసే సైన్యానికి ఇచ్చాడు హక్కుల్, అరే చూస్తున్నాయి చుట్టుపక్కల దేశాలు సుక్కల్, మన ఇండియాకే సేతులెత్తి పెడుతుర్రు దండాల్, భరతమాతకు రానివ్వాడు ఈ బిడ్డ గండాల్. సైన్యం గుండె ధైర్యమే, సాయం రైతు కోసమే, మళ్ళీ కావాలి మన ప్రధాని మోదీ బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 భగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. అసాధ్యమే అన్నారుగా అయోధ్యనంతా సాధించి చేసిండు బాలరామయ్య పూజ, కల్లాకు తల్వారు తెంచే షాదీ బంధాన్ని మన ముస్లిం సెల్లి కన్నులు తుడిసే మోదీ భయ్యానే హనుమంతుని గుండెరా అందరికీ తనండరా ఎగరేద్దాం కమల
కేవలం కాషాయ జెండా బోలో రే జై జై. భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించి మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనేక మంది కార్యకర్తల బలిదానాలు ప్రాణత్యాగాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ 15 ఏళ్లుగా మరి ఈ దేశంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నది. గతంలో పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకానొక సందర్భంలో దేశంలో అధికారంలోకి వచ్చే సందర్భంగా ఒక సీటు కారణంగా ఈ దేశంలో అధికారం కోల్పోయిన పరిస్థితి ఈరోజు మనం గర్వనీయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ విలువలను కట్టుబడి ఉన్నదనేది చెప్పడానికి అదొక నిదర్శనం. అలాగే మరి ఆ రోజే వారు అసెంబ్లీ మన పార్లమెంట్లో చెప్పడం జరిగింది, ఏదో ఒక రోజు ఈ దేశంలో సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి వారు చెప్పడం మూలంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి ధీటుగా ఈరోజు భారతదేశాన్ని నిలుపుతున్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అట్టడుగు వర్గాల వరకు మరి రేషన్ బియ్యం అందజేసి ఏ ఒక్క పేదవాడు కూడా మరి ఆకలితో అలమటించొద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి గత 3-4 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే మరి ఆవాస్ యోజన కింద అనేక మంది పేద కుటుంబాలకు మరి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ దేశంలోనే దాదాపు 25 కోట్ల మంది పేదవారికి వాళ్ళ దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువనున్నారో వాళ్ళను అభివృద్ధి బాటలో చేసిన ఘనత మరి భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. ఈ నేతృత్వంలో మరి ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత ఇంకే అద్వానీ గారు అనేక మంది పోరాటాల ఫలితమే ఈరోజు మేము అధికారంలోకి ఉండడం అని చెప్పేసి, అలాగే వాళ్ళే కాకుండా కార్యకర్తలు అనేక మంది కార్యకర్తలు ఈ దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, కుటుంబాలను సైతం లెక్క చేయకుండా మరి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు మేము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే ఎన్నికలలో కూడా మరి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుందని చెప్పేసి సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 8 సీట్లు గెలుపొందినాం, 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎమ్మెల్సీ సీట్లు మొన్ననే ఘన విజయంగా మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ పార్లమెంట్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాం. రాబోయే స్థానిక సంస్థలలో కూడా అత్యధిక మెజారిటీతో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఏదైతే ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో కూడా మరి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్త సోదరులకు, సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు. నేడు భారతీయ జనతా పార్టీ ప్రారంభమై 45 సంవత్సరాల పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ప్రపంచాన్ని సైతం శాసించే స్థాయికి ఇవాళ భారతీయ జనతా పార్టీ పోయింది. దీని వెనకాల అనేక మంది కృషి ఫలితం, త్యాగాల ఫలితమే ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతంలో కూడా, హుస్నాబాద్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని ఇక్కడ హుస్నాబాద్ బల్లియా పైన కాషాయ జెండా ఎగురవేయాలని చెప్పేసి కార్యకర్త సోదరులందరూ కూడా స్ఫూర్తితో, కార్యకర్తల యొక్క స్ఫూర్తితో, గతంలో ఉన్నటువంటి కార్యకర్త స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళి ఈ త్యాగాల మీద ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ మనకు ఇవాళ సిద్ధాంతంతో పోతున్నటువంటి వ్యక్తి పార్టీ. కుహాన మేధావులు అనేక మంది భారతీయ జనతా పార్టీని తిట్టడం కోసం అనేక రకాలుగా ఇట్ల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని తీసివేయడం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు. రాజ్యాంగంలో మార్పులు, గతంలో ఉన్న గత పాలకులు, కాంగ్రెస్ పాలన 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలనలో అనేక చట్టాలను తీసుకొచ్చి అనేక రకాల మార్పులు, రాజ్యాంగాన్ని తూర్చుపరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ. అటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన
విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం, దేశ హితం కోసం, దేశ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన పార్టీ. వ్యక్తుల కోసం, వ్యవస్థ కోసం ఏర్పడిన కాదు, సిద్ధాంతం కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తే రాబో రోజుల పూట ఓటు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటు ద్వారా మీకు సరైన బుద్ధి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు తస్మాత్ జాగ్రత్త. మీరు అనవసరమైనటువంటి విషం కక్కే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నారు.